హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అండ్ మీకోసం లికానిక్స్ ది మమ్మీ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది ఒక హాలీవుడ్ మూవీ గైస్. ఇది ఒక హారర్ జానర్ మూవీ గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసు గైస్. స్టోరీలోకి వెళ్తే హస్బెండ్ అండ్ వైఫ్ అయితే ఉంటారు గైస్. వాళ్ళకి ఒక బాబు ఒక పాప అయితే ఉంటారు గైస్. వైఫ్ ప్రెగ్నెంట్ అయితే ఉంటుంది. పాప కనిపించకుండా అయితే పోతుంది గైస్. వాళ్ళు కంప్లైంట్ కూడా చేస్తారు. పోలీసులు కూడా సెర్చ్ చేస్తారు. పాప ఎక్కడ దొరకదు. అయితే కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఒక కాల్ అయితే వస్తుంది గైస్. పాప ఎక్కడుందో తెలుస్తుంది. ఆ ప్లేస్కి అయితే వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే పాప స్టేబుల్గా లేదు, తన కండిషన్ బాగాలేదు, మీరే తన్ని చూసుకెళ్తే చెప్తారు గైస్. పాపను వాళ్ళు ఇంటికైతే తెచ్చుకుంటారు గైస్. పాప చాలా వియర్డ్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంటుంది. బిహేవియర్ కూడా చాలా వియర్డ్గా చేస్తూ ఉంటుంది బిహేవియర్. అయితే వాళ్ళకి ఏం అర్థం కాదు అసలు పాప అలా అవ్వడానికి కారణం ఎవరు, పాపకి ఏమైంది, ఇన్ ఇయర్స్ ఎక్కడుంది పాప, మళ్ళీ తను వీళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది. స్టార్ట్ ఒక హారర్ ఫీల్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది. చాలా స్కేరీగా స్టార్ట్ అవుతుంది. స్టోరీలో కల్లా తీసుకెళ్తారు. వన్స్ పాప ఎప్పుడైతే మిస్ అవుతుందో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంది. వన్స్ ఎప్పుడైతే పాప మళ్ళీ తిరిగి వస్తుందో మూవీ అక్కడి నుంచి చాలా హారర్ ఫీల్ తోటి వెళ్తుంది. చాలా స్కేరీగా వెళ్తూ ఉంటుంది. చాలా బ్రూటల్ సీన్స్, బ్లడ్ వైలెన్స్ తోటి అయితే ఉంటుంది గైస్. చాలా డిస్టర్బెన్స్ సీన్స్ అయితే ఉంటాయి. సెకండ్ హాఫ్ మాత్రం ఇంకా చాలా స్కేరీగా ఉంటుంది. లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బ్రూటల్ సీన్స్ తోటి, డిస్టర్బెన్స్ సీన్స్ తోటి అయితే ఉంటుంది. బ్లడ్ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది గైస్. బ్లడ్ పడని వాళ్ళైతే ఈ మూవీకి దూరంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే పాప వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉంటారో తను సెర్చ్ చేస్తూ ఉంటాడు. అంటే పాపకి ఏమైంది, తను ఎందుకు అలా అయింది ఏంటనేది రీసెర్చ్ చేస్తూ ఉంటాడు దాని మీద. అసలు తనకి ఏమైందో ఏంటో తెలుసుకోవాలని. ఇంకోవైపు ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటుంది. తను కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అసలు పాప ఇన్ని రోజులు ఎక్కడుంది, తనకి ఏమైంది, తను అలా అవ్వడానికి కారణం ఎవరు ఏంటనేది దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటుంది గైస్. ఆ వెళ్ళే ప్రాసెస్లో మూవీ మనకి కొద్దిగా బోర్ ఫీల్ అవుతుంది. కొద్దిగా స్లో బేస్గా వెళ్తుంది. ఆ ఒక్క పోర్షన్ ఏంటంటే మధ్య మధ్యలో హారర్ ఫీల్ చేస్తుంది మూవీ. చాలా స్కేరీ మూమెంట్స్ ఉంటాయి, బ్రూటల్ సీన్స్ కూడా ఉంటాయి. మొత్తం ఏంటంటే ఆ ఒక్క పోర్షన్ ఏదంటే మధ్య మధ్యలో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు, రీసెర్చ్ దాని మీద వాళ్ళ పాపకి ఏమైంది ఏంటనేది. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రాసెస్లో మూవీ కొద్దిగా స్లో డౌన్గా బోర్ ఫీల్ చేస్తుంది. బట్ ఏంటంటే లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం చాలా బ్రూటల్ సీన్స్ తోటి, బ్లడ్ వైలెన్స్ తోటి, చాలా డిస్టర్బెన్స్ సీన్స్ తోటి అయితే ఉంటుంది గైస్. మూవీ మాత్రం లెక్చువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది లాస్ట్ 30-40 మినిట్స్ మాత్రం. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. బట్ మధ్యలో వచ్చే ఆ పోర్షన్ ఏదైతే ఉందో, ఆ రీసెర్చ్ కానివ్వండి, ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో పాప గురించి చేసేది, అది కొద్దిగా బోర్ ఫీల్ చేస్తుంది. కొద్దిగా కాన్వర్జేషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి మూవీలో. అది కొద్దిగా బోర్ ఫీల్ చేస్తుంది. అది తప్ప మూవీలో నెగిటివ్ ఏం లేదు గైస్. ఇంకోటి ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ హారర్ మూవీయే. కొత్తగా చూడడానికి ఏమి ఉండదు. బట్ ఏంటంటే దీంట్లో బ్రూటల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, స్కేరీ మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, చాలా బ్లడ్ వైలెన్స్ ఉంది, డిస్టర్బింగ్గా ఉంటుంది మూవీ. ఫ్యామిలీతో అయితే అవాయిడ్ చేయండి గైస్. చిన్నపిల్లల్ని కూడా చూపించకండి మూవీని. బ్లడ్ పడని వాళ్ళైతే దూరంగా ఉండండి. బట్ మూవీ మాత్రం హారర్ మూవీస్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు డెఫినెట్లీ వాచ్ చేయాలి గైస్. చాలా బాగుంది మూవీ. హైలీ రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. నేనైతే ఈ మూవీకి 5కి 3.5 ఇస్తున్నాను గైస్. నాకు మూవీ నచ్చింది. బట్ ఏంటంటే కొత్తగా చూడడానికి ఏం లేదు మూవీలో. బట్ ఏంటంటే మూవీ ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. బట్ మధ్యలో వచ్చే పోర్షన్ కొద్దిగా స్లో బేస్గా బోర్ ఫీల్ చేస్తుంది. బట్ అది తప్ప మూవీలో చెప్పుకోవడానికి నెగిటివ్ ఏం లేదు గైస్. చాలా ఒక మంచి హారర్ మూవీ చూసాను ఫీల్ అయితే వచ్చింది గైస్. డెఫినెట్లీ వాచ్ చేయండి. ఒక హారర్ మూవీని ఇష్టపడే వాళ్ళైతే డెఫినెట్లీ వాచ్ చేయండి, ఎంజాయ్ చేస్తారు గైస్. ఓకే, లికానిక్స్ ది మమ్మీ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.